హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో సాంబార్ స్పెషల్ అండి. 125 గ్రామ్స్ కందిపప్పు, ఒక 2 టమాటా, 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి వేసి పప్పు 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. కుక్కరు ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని 2 టీ స్పూన్ల మసాలా కారం, 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు సాంబార్లోకి ముక్కలు రెడీ చేసుకుందామండి. ఒక చిన్న ఆనపకాయ ముక్క, 6 బెండకాయలు, 4 ముల్లంకాడ ముక్కలు, 1 వంకాయ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని కాస్త వాటర్ పోసి హీట్ ఎక్కిన తర్వాత ఈ కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. కొద్దిగా ముక్కలు మగ్గిన తర్వాత 1 స్పూను సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించాలండి. ఒక 70 గ్రాముల చింతపండు నేను ముందుగా నానబెట్టుకొని పులుపు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పులుపును వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసుకొని బాగా మరుగుతున్న పులుసులో ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న పప్పును తీసి వేసుకోవాలి. కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపు ఒక 10 నిమిషాల పాటు సాంబార్ మరిగిన తర్వాత కాస్త బెల్లం ముక్క వేస్తున్నానండి. మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మరిగించాలండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని కొత్తిమీరని తరిగి వేసుకోవాలండి. ఆల్మోస్ట్ సాంబారు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సాంబార్ తాలింపుకు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని తాలింపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత కాస్త ఇంగువను వేసుకొని తాలింపును సాంబార్లో తిరగేసుకోవాలండి. వేడివేడిగా మా సాంబారు రెడీ అయిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.